విజయవాడ శివారులోని దుర్గా నెయ్యి పరిశ్రమలో అపరిశుభ్రతపై విజిలెన్స్ ఆహార భద్రతా శాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన అధికారులు అక్కడున్న ముడి పదార్థాలు కుళ్లిన స్థితిలో ఉండటాన్ని గుర్తించారు. నెయ్యి తయారీకి వాడే వెన్న, ఇతర ముడి పదార్థాల నుంచి దుర్గంధం వస్తుందని అధికారులు తెలిపారు. గతంలో ఇదే పరిశ్రమలో తనిఖీలు నిర్వహించిన అధికారులు ఓ శీతల గిడ్డంగిని సీజ్ చేశారు. అయినా పద్ధతి మారకపోవడం వల్ల తయారీదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఓ అధికారి పేర్కొన్నారు. ఇక్కడ దుర్గా గీ పేరుతో వీళ్ళు క్రీమ్ తీసుకొని వచ్చి స్టోర్ చేసేస్తున్నారు. రిఫ్రిజిరేటర్ అంటే -20 degrees దీనిలో స్టోర్ చేయాల్సిన ప్రోడక్ట్ ని బయట వదిలేసి 2-3 రోజులు అలా అన్హైజీనిక్ కండిషన్స్ లో వదిలేసి ఆ తర్వాత దాన్ని నెయ్యిగా కన్వర్ట్ చేసి బయట మార్కెట్ లో అమ్ముతుంటే మాకు ఇన్ఫర్మేషన్ వస్తే అది వెరిఫై చేస్తే ఆ కండిషన్స్ అన్ని మీరే చూసారు ఎంత అన్హైజీనిక్ గా ఉందో. సో ఆ ప్రాపర్టీని ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు సీజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.